వలస కార్మికులు ఎక్కువ 6 రాష్ట్రాల మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంది. అది బీహార్, ఉత్తరప్రదేశ్, 3 మధ్యప్రదేశ్, 4 రాజస్థాన్, 5 జార్ఖండ్, 6 ఒడిస్సా. ఇక్కడ వలస కార్మికులు ఎక్కువ ఉన్నారు కాబట్టి వీళ్ళకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో తీసుకొచ్చిన పథకమే మనం చూస్తే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన. మొత్తం ఈ 6 రాష్ట్రాల్లో 116 జిల్లాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది ఈ పథకం. మరి 116 జిల్లాల్లో పనిచేస్తుంది. ప్రతి జిల్లాలో 25,000 మంది వలస కార్మికులకు ఉపాధి కల్పించాలి. అంటే 25,000 మంది వలస కార్మికులకు వారి స్వస్థలాల్లోనే, వారి గ్రామంలోనే ఉపాధి కల్పించి ఆహార భద్రతను చేకూర్చే ఉద్దేశంతో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ స్కీమును కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పథకంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం తీసుకుంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో ఉపాధి పెంచడమే కాకుండా 125 రోజుల్లో 25 పథకాల ద్వారా వలస కార్మికులకు లబ్ధి చేకూర్చడం కూడా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన స్కీమ్ యొక్క ఆశయం. అంటే పేదల సంక్షేమం కోసం ఈ పథకాన్ని ప్రారంభించారు. వాస్తవానికి వలస కార్మికులు ఆయా జిల్లాలోని గ్రామాల్లో కామన్ సర్వీస్ సెంటర్లు కృషి విజ్ఞాన పథకం కింద ఈ పథకంలో చేరవచ్చు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ పథకం కింద